దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్లో జోడో యాత్ర ముగియనుంది. తన పాదయాత్రతో ప్రజల్లోకి వెళుతున్న రాహుల్ గాంధీకి ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. జమ్మూ కశ్మీర్లో పాదయాత్ర వేళ ఆ పార్టీ సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారం ఉదయం జమ్మూ జిల్లాలోని నగోట్రా నుండి ప్రారంభమై ఉదంపూర్కు చేరుకుంది. దేశ ప్రజల సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్కు అధికారమిస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తారంటూ రాహుల్ గాంధీ హామీ ఇస్తున్నారు. తాము అధికారంలోకొస్తే జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని, అదే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు రాష్ట్ర హోదా కంటే పెద్ద సమస్య మరొకటి లేదన్నారు. ఇక్కడి ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం లాక్కుందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా ప్రజల అభిమానం చూరగొంతూ ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేస్తుండగా జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. జమ్మూ మరియు కశ్మీర్లో భారత సాయుధ దళాలు జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్ గురించి బీజేపీ మాట్లాడుతుంది కానీ ఎటువంటి రుజువు లేదు. వాళ్లు చేసేదంతా అబద్ధాలు ప్రచారం చేయడమేనంటూ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారాన్ని రేకెత్తించాయి. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. దిగ్విజయ్కున్న ద్వేషం సాయుధ బలగాలను అవమానించేలా చేసిందంటూ బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే జైరాం రమేష్ కలగజేసుకుని ఈ ప్రశ్నలన్నీ ప్రధానిని అడిగింది, తమ దగ్గర అన్నింటికీ సమాధానాలున్నాయంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే దిగ్విజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ పార్టీ మరో సీనియర్ నేత జైరాం రమేష్ స్పందిస్తూ వాటిపై పార్టీ స్పందించదలుచుకోలేదని, అవి పూర్తిగా దిగ్విజయ్ సింగ్ వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, జాతీయ ప్రయోజనాలకు సంబంధించి అన్ని అంశాలకు కాంగ్రెస్ మద్దతిచ్చిందని, ఆ మద్దతు కొనసాగిస్తుందని జైరాం రమేష్ తెలిపారు. మొత్తానికి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో పడేసినట్లయింది. భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ శ్రీనగర్లోని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. జనవరి 30న శ్రీనగర్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేనుండగా యాత్రకు సంఘీభావంగా అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2022 సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 3970 కిలోమీటర్లు 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా ప్రయాణించి జనవరి 30న శ్రీనగర్లో ముగియనుంది.